హాయ్ ఈరోజు పొద్దున్న సీరియల్లో కథ విషయానికి వస్తే ఇంకా మాధవ్ పాపము పడుకో ఉంటాడు. చూస్తుంది అనమాట, ఎవరు మహాలక్ష్మి చూస్తుంది. ఏం చేస్తున్నాడా అని చూసేసరికి పడుకో ఉన్నాడు. అయ్యో పాపము రాత్రంతా ఏడ్చి పడుకున్నాడు కదా, సరే మనము టీ పెడదాము అని చెప్పేసి గబగబా టీ పెట్టడానికి పోతుంది. ఈ టీ పెట్టడానికి పోయి ఏదో కింద వేస్తుంది అనమాట. కింద వేసేసరికి ఏమైంది పిల్లి అనుకొని గబగబా మాధవ్ అయితే వస్తాడు. ఇచ్చేసి మీకు టీ పెట్టిస్తాను పెద్ది అంటే, ఎందుకమ్మా నువ్వు అంత శ్రమ తీసుకుంటున్నావు, ఏం పర్లేదులే అమ్మా అంటే, లేదు పెద్ది నేను పెడతాను అని చెప్పేసరికి వద్దులే అని అంటాడు. ఇంకా కింద అయితే పడ్డాయి కదా, వాటర్ అయితే పడ్డాయి, దాన్ని అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు. క్లీన్ చేసేసరికి తను అనుకుంటుంది, అంటే పెద్ది పనిలో పడితే మర్చిపోతాడనమాట. గాయత్రిని ఎట్టైనా సరే పని చెప్పాలా అన్న ఉద్దేశంతో పెద్ది మనం ఉప్మా లాంటివి ఏమైనా చేసుకుంటామా అనేసరికి అతను వంట చేయడం అంటే చాలా ఇష్టం కదా. సరే చేసుకుందాము, నేను ఉప్మా చేస్తాను, మంచిగా జీడిపప్పు వేసి నెయ్యి వేసి నేనైతే ఉప్మా చేస్తాను అంటాడు. అవును, జీడిపప్పు నెయ్యి వేస్తే ఉప్మా మాత్రం భలే టేస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఇళ్ళలో ఎవరైనా బంధువులు వస్తే చేసుకునేది ఫస్ట్ ఏంటి, ఉప్మా. చాలా మందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు, కానీ ఉప్మా అనేది చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఈజీగా మన ఉప్మా అయితే మనం చేసుకోవచ్చు. అంతే, మా ఇంట్లో కూడా ఉన్నారు ఉప్మా చేసేవాళ్ళు. పుసుకుమంటే ఉప్మా నిమిషానికి 2 మినిట్స్లో ఉప్మా అన్నట్టు చేస్తారు. దానికి అంటాడనమాట, ఉప్మా చేసుకునేసరికి సరే ఇంకా పెద్దికి పని చెప్తే పనిలో పడిపోతాడు కదా అనేసి అతనికి వంట చేయడం అంటే చాలా ఇష్టం. కొంతమందికి తినడం అంటే ఇష్టము, కొంతమందికి వంట చేయడం అంటే ఇష్టము. నాకైతే తినడం అంటే ఇష్టము. వంట చేయాలంటే నాకు పిచ్చ బోర్ అబ్బా, తప్పగా చేయాల్సి వస్తుంది, కానీ వంట చేయడం అంటే మాత్రం నా వల్ల కాదు. కానీ కొంతమందికి వంట చేయాలి, రకరకాలుగా టేస్ట్గా చేయాలి, దాంట్లో ఏమేమి వేయాలో నేర్చుకోవాలని చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే ఈ మాధవ్కి కూడా వచ్చేసి ఏదైనా చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా. సరే చేస్తానని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్గా ఆమెను మర్చిపోయి, గాయత్రిని మర్చిపోయి ఉప్మా అయితే చేస్తాడు. ఇంకా చేసుకున్నాను, నీకు ఉప్మా ఇష్టమా అమ్మా అంటాడు. అవును, నాకు మీరు చేస్తే ఏదైనా సరే నాకు ఇష్టమో బాగుంటుంది అని చెప్పేసరికి సరే అమ్మా నీకు ఉప్మా చేస్తాను, కానీ మా కన్నాకైతే ఉప్మా అంటే కాలు పట్టుకుంటాడు, చక్రి అంటే ఉప్మా అంటే పారిపోతాడు అని చెప్పండి. నిజంగా చాలామందికి ఉప్మా అంటే ఇష్టం ఉండదు. నాకు కూడా ఇష్టం ఉండదు ఉప్మా వచ్చేసి. మీకు ఇష్టం ఉందా ఉప్మా? వద్దమ్మా వచ్చేసి పనిలో ఇప్పుడు ఎలా ఉంది పెద్ది అంటుంది. పనిలో పడ్డాను కదమ్మా, మర్చిపోయానులే అని చెప్పి సరే పద తిందామని చెప్పేసి తినడానికైతే వస్తారు. అక్కడికి కన్నా వస్తాడు. కన్నా వచ్చి ఏంటన్నా ఇలా ఉన్నావు అనేసరికి ఏమీ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వాటర్ తెస్తాను అనుకోండి, తినడానికి వాటర్ కావాలి కదా. అంతులప్పులు వచ్చేసి ఏమీ లేదు, పెద్దికి తలనొప్పిగా ఉంది అని చెప్పేసరికి తలనొప్పి కాదే, ఎందుకు అలా ఉన్నావు అనేసరికి మహాలక్ష్మి బెత్తం తీసుకొని తలనొప్పి అంటే తలనొప్పి అడిగామంటే తంతా అన్నట్టు వీపు మీద 2 వాయిస్తుంది కన్నాకి. ఇంకా అక్కడి నుంచి తుర్రమంటాడు. ఇంకా వాళ్ళిద్దరు అయితే సరదాగా నవ్వుకుంటారనమాట. మళ్ళీ ఇంకా చక్రి ఏమో డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఒక ఆమెను ఎక్కించుకొని డ్రైవ్ చేస్తుంటే, మీరు చాలామంది ఇళ్ళలో ఇలాగే ఉంటారబ్బా, నాకు కూడా ఉన్నారు. మా మామయ్య డ్రైవింగ్ చేస్తుంటే ఎక్సలేటర్ చూసుకో, ఎదురుగా వాళ్ళు వస్తున్నారు చూడు, ఆ సైడ్ తీసుకో, రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో. డ్రైవింగ్ వాళ్ళ చేతిలో ఉంటే స్టీరింగ్ వీళ్ళ చేతిలో ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు ఎగ్జాంపుల్ ఏమో మామయ్య ఉన్నారు. పాప ఆయన అయితే ఇప్పుడు లేరులే, డ్రైవింగ్ చెప్పేవాళ్ళు ఉంటారు. అట్లాగే వెళ్తుంటే కార్లో ఒక ప్యాసింజర్ తీసుకొని వెళ్తుంటే ఆవిడ కూర్చొని సైడ్ తీసుకో, వాళ్ళు చూడు అక్కడ లెఫ్ట్కి ఇండికేటర్ వేస్తున్నాడు చూసుకో, ఆపు, అదే ఇది అని చెప్తుండేసరికి ఏంటంటే మీరు నాకు చెప్తున్నారు, మీరు కామ్గా ఉండండి, నేను తీసుకెళ్తాను కదా. లేదు కాదు గుడుదు అంటే నేను ఎవరో ఒకరికి గుద్దుతా నేను అని చెప్పి అనేసరికి లేదులే అండి చెప్పనులే అని చెప్పంటుంది. అనుకుంటాడు ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ప్రతి ఒక్కరు డ్రైవర్ అయిపోతారు. నిజంగానే ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఇట్ట చెప్పేవాళ్ళు ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఉంటారబ్బా. నేను చెప్పానుగా మా ఇంట్లో ఎగ్జాంపుల్ మా మామయ్య ఉన్నారనేసి, మీ ఇళ్ళల్లో కూడా ఎవరో ఒకరు ఉంటారు. ఎందుకంటే డ్రైవింగ్ చేసేది మనమైతే స్టీరింగ్ వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. ఇలా తీసుకో, అలా తీసుకో, అటుపో, అక్కడ జనాలు ఉన్నారు చూడు, అక్కడ లారీ వస్తున్నది చూడు, కొంచెం చూసుకొని పో, ఇలా చెప్పేవాళ్ళు చాలామంది. అలా చెప్తే ఇరిటేషన్ వస్తుంది కదా, అమాంతం ఆపేసి దిగి నడుపుకోపో అని చెప్పాలన్నంత కోపం వస్తుంది కదా. అలా చెప్పేసరికి ఇంకా సరే ఇంకా మాధవ అంటున్నా, ఏంది ఇద్దరు పేర్లే వస్తూ ఉంది. నా 2-3 రోజుల నుంచి మాధవ గాయత్రి అని వాళ్ళ పేర్లే తిరుగుతున్నది.
మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది, చక్రికి ఫోన్ చేసి చెప్పండి అని అంటుంది. ఇంకా అతను ఆపేసి మా వైఫ్ ఫోన్ చేస్తున్నారని చెప్పి దిగి పక్కకి వెళ్ళి మాట్లాడడానికి చూస్తే చెప్పండి అంటే, మీరు కదండి ఫోన్ చేసింది, నేను ఎందుకు చెప్పమంటున్నారు ఏంటి అంటే, లేదు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పనేసరికి తను ఏమనుకుంటాడంటే ఫోన్ చేసిన విషయమే నా కష్టం చూసి తను వచ్చేసి నన్ను ఐ లవ్ యూ చెప్తున్నదేమో, నన్ను లవ్ చేస్తున్నదేమో అని తను అనుకుంటాడు. అబ్బా రే నీకు చక్రి, నీకు మహాలక్ష్మి పడిపోయిందిరా అనుకుంటాడు. పడిపోయింది అనుకోవడానికి ఏ రోజైనా మహాలక్ష్మితోటి మంచో చెడో మీరంటే నాకు ఇష్టమండి, పెళ్ళైన తర్వాత నుంచి నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని ఒక్క మాట అమ్మాయితో చెప్తే ఆ అమ్మాయి తన డెసిషన్ మార్చుకుంటుందేమో, ఒకవేళ తాళిబంధానికి వాల్యూ ఇస్తుందేమో. అలా చెప్పి చూడొచ్చు కదా. చెప్పితే తన డెసిషన్ చెప్తే తర్వాత విషయం తర్వాత. ఏ రోజైనా సరే మీరంటే నాకు ఇష్టమండి, ఆ రోజు ఇలా చేయాల్సి వచ్చింది, అందుకే మిమ్మల్ని లవ్ చేస్తున్నా అట్ట చెప్పకపోయినా సరే మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత నుంచైనా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అలా చెప్తే ఏం జరుగుతుందో ఆలోచించవచ్చు కదా. ఆ అమ్మాయే లవ్ ప్రపోజ్ చేయాలి అంటే ఇది కష్టము. బేసిక్గా అమ్మాయిలకి ఇగో ఎక్కువ ఉంటుంది, తొందరపడి నోరు విప్పి మాట్లాడలేరు అమ్మాయిలు ఖచ్చితంగా. ఫోన్ చేసరికి అవరే చక్రి నీకు పడిపోయిందిరా, అమ్మ ఎలా అయినా సరే నీకు పడిపోయిందిరా అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటాడు. అంతసేపు బాధగా ఉందంటే ఇది తేడా కొడుతుందా సీన్ అనుకొని ఏమైంది అంటే అప్పుడు చెప్తుంది, ఇలాగా మీ అన్నయ్య చిన్న పిల్లోళ్ళలాగా ఏడ్చాడు, నా చేతులు పట్టుకొని ఏడ్చారు అనేసరికి అది ఎలా అండి, మర్చిపోమని చెప్పండి, వాళ్ళు అక్కడి దాకా వచ్చి చేసుకోమని చెప్తే చేసుకోలేదు కదా, ఇప్పుడు ఏం చేయమి లాభము అనేసరికి అలా అంటారు ఏంటండి, పాపం చాలా బాధపడుతున్నాడు అన్నయ్య అనేసరికి ఎలాగైనా రక్త సంబంధం కదా, చక్రికి కూడా కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి, వచ్చి చాలా బాధపడతారు తను కూడా. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆమె డ్రైవ్ చేసుకోవాలి కదా, సరేలే అని చెప్పి అన్నయ్య ఏడ్చాడంటే అవునంటే సరే ఎలాగోలాగో చూడండి సర్ది చెప్పండి అని చెప్పేసి తను చూసుకోవాలి. నేను రమ్మని చెప్తావా అని అడుగుతాడు. వద్దులేండి మీరు పని చూసుకొని రండి అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చెప్తుంది. ఎందుకంటే అక్కడ మహాలక్ష్మి ఉంది కదా, ఒక అమ్మలాగా, ఒక చెల్లిలాగా, ఒక తల్లిలాగా ఉంది కదా, అందరి కష్టాలని పంచుకుంటుంది, వాళ్ళకి తోడుగా నిలుస్తున్నది కదా. సో దానికోసమని అతను రాడనమాట, తను చూసుకుంటానులే అని చెప్పంటుంది. ఎందుకంటే వాళ్ళ నాయన కత్తితో పొడిచినప్పుడు మీరు ఎవరు హాస్పిటల్కి రావద్దు, నేనే చూసుకుంటానని చెప్పాను అనేది కదా. అలాగే మా అన్నయ్య చూసుకుంటుందిలే అనుకుని తను హ్యాపీగా ఉంటాడు. అంటే హ్యాపీ కాదు, ఇంకా తను చూసుకోవాలి కదా, ఇంటిని చూసుకోవాలి కదా, పెళ్ళి అయితే రెస్పాన్సిబిలిటీలు వస్తాయి కదా. సో తను కూడా ప్యాసింజర్ని ఎక్కించుకొని తను కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడనమాట. ఆమె అడుగుతుంది ఏమైంది అండి అని చెప్పి అడుగుతుంది. ఎవరి ప్యాసింజరు ఏమీ లేదులేండి కంట్లో నలకబడింది అని చెప్పాడు. అంటే ఏడుస్తూ ఉంటాడు కదా, కంట్లో నలకబడిందిలే అని చెప్పని అంటాడు. ఇంకైతే తిరిగి వస్తూ ఉంటారు. వస్తున్నప్పుడు అతను కేశవాన్ని ఎక్కించుకొని అయితే వస్తాడనమాట. దానికి ముందర ఏం జరుగుతుంది అంటే ఈ అమ్మాయి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి కూర్చొని ఇలా పెద్ద చేతులు పట్టుకొని ఏడ్చింది, అంతా తలుచుకొని పాపం తను కూడా బాధపడుతుంది. తను కూడా ఏమీ చేయలేదు, తను కూడా చిన్నపిల్ల, ఎలా ఓదారుస్తుంది, ఎలా ఓదార్చాలో తెలియాలి కదా. ఎందుకంటే వాళ్ళు ఏడుపు అనేది చూసి ఉండరు పెద్ద ఇంట్లో వాళ్ళు. అంటే మనం అనుకుంటాం కదా డబ్బు ఉంటే బాగా ఆనందం ఉంటుంది, వాళ్ళు ఏడుపు అనేది వాళ్ళకి తెలిసి ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి డబ్బుతోనే కూడుకుంటుంది కదా. మనలాంటి పేదవాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళంటే మనం ప్రతిరోజు ఏడవలసింది. ఎందుకంటే ఏదో ఒక కష్టం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది, దానికోసం డబ్బు, అదే డబ్బు ఉన్న వాళ్ళంటే హ్యాపీగా ఉంటారని మనం అనుకుంటాం కదా. అలాగే ఈ అమ్మాయికి ఏడుపు అంటే తెలిసి ఉండదు కదా పాపము. చిన్నపిల్ల ఎలా ఓదార్చాలో తెలిసిలేదు, అలా బాధపడుతూ ఉంటుంది, ఇలా ఏడ్చారు కదా అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోపల సర్టిఫికేట్ల కోసము ఫోన్ చేసింది కదా, అదే ఇచ్చేసి వచ్చారు కదా స్కూల్కి వెళ్ళి, కాలేజీకి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇచ్చారు కదా, ఇన్స్టిట్యూట్ కాలేజీ సంథింగ్ కాలేజీలే, అక్కడికి వెళ్ళి ఇచ్చారు కదా. ఆయనతో ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి కొంచెం మీ డీటెయిల్స్ ఇంకా చెప్పండి అంటే సరే అని చెప్పి తన డీటెయిల్స్ అయితే చెప్తుందనమాట. చెప్పేసరికి కొంచెం తనకి కూడా మైండ్ సెట్ అవుతుంది. సరే ఇంకా సర్టిఫికేట్లు తొందరలోనే వస్తాయి, వచ్చిన తర్వాత మీకు నేను చెప్తాను అని చెప్పేసి అయితే తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా చక్రి వచ్చేసి కేశవాని కారులో ఎక్కించుకొని వస్తూ ఉంటాడు. కేశవ కూడా ఆలోచిస్తాడసరికి కార్లో ఒక సాడ్ సాంగ్ పెడతాడనమాట చక్రి. ఎందుకు ఈ సాంగ్ పెట్టామనేసి, ఇప్పుడు సాడ్గా ఉన్నాం కదా అందుకే సాంగ్ పెట్టాము, అరే అన్నయ్య ఏడ్చాడని చెప్పి నాకు బాధేసింది, నేను కూడా ఫీల్ అయ్యాను, మనం ఎట్టయినా సరే అన్నయ్యను ఓదార్చాలి కదా అంటే అంటే చెప్తారనమాట, నాకు బాధేసింది అని చెప్తాడనమాట. కాకపోతే ఒకటి, నాకు మహాలక్ష్మి ఫోన్ చేసింది కదా చాలా సంతోషంగా ఉందని మళ్ళీ సంతోషంతో ఉండే హ్యాపీనెస్ సాంగ్ పెడతారు.
ఎందుకు హ్యాపీనెస్ సాంగ్ పెట్టావు అంటే, మహాలక్ష్మి ఫోన్ చేసి నాతో మాట్లాడింది కదా, అందుకే హ్యాపీ సాంగ్ పెట్టాను అనేసరికి వీళ్ళు ఏంద్ర ఇంత హ్యాపీగా ఉందా, ఇంత హ్యాపీగా ఉందా అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటారు. అలాగే ఏంద్ర బిర్యానీ వాసన వస్తుంది ఇక్కడ అంటే, ఎక్కడ కాదు కారులోనే ఉంది అంటే, అన్నయ్య అంతలా ఏమైనా ఫీల్ అవుతా ఉంటే నువ్వు బిర్యానీ తింటావా అని చెప్పి నాలుగు డబ్బులు ఇచ్చి పుట్టుపుట్టుపుడు కొడతాడనమాట. కొట్టేసరికి అరే కొట్టద్దు, మనం ఏమైనా చిన్నపిల్లకాలం అనుకున్నాం, వీటి కొట్టడానికి కొట్టద్దు, ఇప్పుడు నేను ఎందుకు తెచ్చానంటే బిర్యానీ అందరి కోసం తెచ్చాను నేను అని చెప్పేసరికి అతనికి పొరబోతుంది. అరే చక్రి, నువ్వు అందరి కోసం బిర్యానీ తెచ్చావా, నువ్వు అంత డబ్బులు ఖర్చు పెట్టావా అంటే పిసినారితనంగా ఉంటాడు, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటా ఉంటాడు కదా, నువ్వు అంత అందరికీ కోసం తెచ్చావా అని చెప్పి ఆయన షేక్ అవుతాడు కేసు. అవును అందరి కోసం తెచ్చాను, అన్నయ్య చాలా బాధపడుతుంటారు కదా, ఇప్పుడు వంట ఏం చేస్తాడు అనుకో, నేనైతే బిర్యానీ తెచ్చాను అని చెప్పేసరికి ఇట్లా కొడతా ఉండేసరికి ఊరికే కొట్టుకోవద్దు, మనం చిన్నపిల్ల కాలం కాదు, ఇంకా నుంచి మనం డిగ్నిటీగా ఉండాలి, మనం కొట్టుకోవద్దు అనేసి ఒకరికొకరు అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటా పెరిగారు కదా, దాన్ని కొట్టుకోవద్దు అయితే అనుకుంటారు కానీ మళ్ళీ కొట్టుకుంటారులే, టైం వచ్చినప్పుడు మాత్రం కొట్టుకుంటానే ఉంటారు. ఇంకా తర్వాత వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు బిర్యానీ కోసం. ఎవరు కన్నా మహాలక్ష్మి వెయిట్ చేస్తూ ఉంటారు. గబగబా బిర్యానీ తీసుకొని అయితే వస్తారు. వచ్చిన తర్వాత రండి అందరం కలిసి తిందాము అని చెప్పేసి కూర్చుంటారు. కూర్చునగానే కన్నా అందరూ కూర్చొని మాట్లాడుతుంటారు కానీ నా పెద్ద ఆయన కూడా వస్తాడు అనమాట. నారాయణ కూడా వచ్చి తాగొస్తాడు బాగా. ఆయన ఎప్పుడు ఆన్లో ఉంటాడు ఆయన, ఎందుకంటే ఆయన బాధలు ఆయనకు ఉంటాయి కదా, ఏదో మర్చిపోవాలనే తాగుతూ ఉంటాడు, ఆయన బాధలు ఆయనకు ఉంటాయి. వచ్చి బిర్యానీ పెట్టు అంటే బిర్యానీ ఇస్తాడు. అప్పుడు కూడా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరు ఈయన పెద్ద ఆయన మాధవ పెద్ది ఆలోచిస్తూ ఉండేసరికి అన్నయ్య తిను ఆకలేస్తుంది తిందాము అనేసరికి సరే సరే తిందాము అనుకునేసరికి ఇంకా అందరూ కలిసి కూర్చొని సరదాగా మాట్లాడుకుంటా తింటారనమాట. ఆయన డల్లుగానే ఉంటాడు కానీ ఇంకెట్ట కాదు, అన్నయ్యని నవ్వించాలని చెప్పేసి ఇతను ఉన్నాడు కదా కన్నానే లేడీస్ శారీ కట్టుకొచ్చేసి డ్యాన్స్ స్టెప్ వేస్తారనమాట. స్టెప్ వేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య నవ్వించాలన్న ఉద్దేశంతో ఇంకా ఆ తర్వాత పెద్ద ఆయన కూడా వచ్చి ఆపండి ఇలా కాదు స్టెప్ వేయాల్సిందని చెప్పేసి మడత పెట్టి అని డ్యాన్స్ కూడా వేస్తాడనమాట ఆయన కూడా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ చెప్తా ఒక నిమిషం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కేసు అయితే వెళ్తుండేసరికి ఎవరిదో బండి అయితే ఆగిపోయి ఉంటుంది. ఆగిపోయేసరికి ఏమైంది అనేసి ఆ బండికి చూస్తూ ఉండేసరికి అక్కడికి వాళ్ళ పెదనాన్న వస్తారు. శత్రువులు ఎక్కడో లేరబ్బా, మన బంధువుల్లోనే ఉంటారు. మనము ఎదుగుతూ ఉంటే చూడలేరు అందరూ కాదు, కొంతమంది బంధువులే చెప్తున్నాను. మళ్ళీ అందరూ అంటే మా హస్బెండ్ తరపున వాళ్ళు వస్తారు నా మీద గొడవకి, అందరూ కాదు కొంతమంది చెప్తున్నాను. మా సైడ్ ఉన్నారమ్మా కుళ్ళుకునే వాళ్ళు, అసలు ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళకి ఏమైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనపడరు కంటికి. ఎందుకంటే వీళ్ళు ఏదైనా ప్రాబ్లంలు ఉంటేమో మన డబ్బులు అడుగుతారేమో అని చెప్పి మాకు కనపడకుండా మా వీధి ఇటైతే ఆ పక్క వీధుల నుంచి పోతారు, మేము ఎక్కడైనా డబ్బులు అడుగుతామో. అందుకే నాకు సామాన్యంగా మా బంధువులు అంటేనే నాకు నచ్చదు. ఎందుకంటే కనీసము హెల్ప్కి కూడా ఉండరు వాళ్ళు, హెల్ప్కి వల్ల మాట సాయానికి కూడా ఉండరు. బంధువులు అంటే ఇంట్లో ఉంటారు, వాళ్ళకంటే పరాయి వాళ్ళని నమ్ముకోవడమే బెటరు. కానీ మా హస్బెండ్ సైడ్ వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు తెలుసా. వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే గబగబా పరిగెత్తుకొని వస్తారు, మంచికి వస్తారు చెడుకు వస్తారు. బంధువులు అంటే అట్లా ఉండరు కొంతమంది. అట్లా వాడి పెదనాన్న వస్తారు. పెదనాన్న వచ్చేసి ఆ టీ బొంక దగ్గర మాట్లాడి టీ బొంక అని అడుగుతాడు, ఏంటి మీరు మంచిగా పెళ్లి చేశారంట కదా, అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారంటే ఈ కేసు అభినేత అవునవును పెళ్లి చేశాము మేము, లేకపోతే మేము సింగిల్గా అనుకున్నావా, మేము డూమ్ అని పెళ్లి చేసాము. కొంతమంది పెళ్లి చేస్తారు, ఎందుకు మేము అంతకంటే గ్రాండ్గా పెళ్లి చేసాము. పెళ్ళి అయితే చేశారు కానీ మనసు అయితే మార్చలేకపోయారు కదా, ఎంతసేపు వీళ్ళు పెట్టిన భిక్షే కదా, అది మర్చిపోయాడు అనమాట ఆయన. ఇతను వేరే వాళ్ళకి బండి అయితే చూస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వచ్చి మూసుకొని ఉండొచ్చు కదా పెదనాన్న వచ్చేసి, ఏంటి మీకు మీ ఇంట్లో అందరూ సింగల్గానే ఉండిపోతారా, పెళ్లి పెట్టకోళ్ళు ఏం చేసుకోరా, ఆయన ఆ ఇల్లు చూసి ఎవరు వస్తారులే, ఆ ఇల్లు ఎందుకు వేరే పేరు మీద రాయాలా, అందుకే ఆ ఇల్లు గురించి అట్ట అంటున్నాడు ఆయన అని చెప్పి అనేసరికి బాగా కోపం వస్తుంది చక్రికి. కానీ చక్రి దగ్గర నాకు ఒక పద్ధతి నచ్చింది. ఆ టీ బంకులో పెద్దగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ అమ్మాయే మా అన్న కోసం వచ్చింది, మేం పెట్టిన భిక్ష ఇది అని చెప్పి ఒక పెద్దగా అరుపు అరవచ్చు కదా, అరవల శాంతంగా డిగ్నిటీగా వాళ్ళ పెదనాన్ని పక్కకు పిలిచికెళ్ళేసి ఏం మాట్లాడుతున్నావు, అమ్మాయి అర్ధరాత్రి వచ్చింది, మా అన్నయ్య పంపించేశారు, మీ వాళ్ళు వచ్చేసి కాళ్ళు పట్టుకుంటేనే మేము ఒప్పుకున్నాము అని పక్కకు తీసుకెళ్ళి చెప్పాడు. అదే టీ పొంగు దగ్గర వేడి చెప్పుకుంటే టామ్ అయ్యేవాళ్ళు, ఈ చక్రి వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండేవాళ్ళు. కానీ అతను అలా చెయ్యలేదు.
అదే డిగ్నిటీ అంటే సూపర్ అబ్బా, నిజంగా కేశవ కూడా ఇంత మంచోడా అన్నట్టు అనిపించింది. నాలాంటిది ఏంటి నిజంగా నేనైతే అక్కడే నిలబెట్టి వాళ్ళని అందరూ ముందర వచ్చేసి నువ్వు ఇలా చేసావు అని చెప్పి ఖచ్చితంగా అడిగేదాన్ని, అందరి ముందర అడిగేదాన్ని. ఎందుకంటే వాళ్ళ పరువు పోయేది. ఎందుకులే వాళ్ళు చెడ్డోళ్ళైతే మనం ఎందుకు చెడ్డోళ్ళు కావాలా అన్న ఉద్దేశంతో కేశవ పక్కకు తీసుకొచ్చి దాంతో మాట్లాడతాడు చూసావా, నిజంగా నాకు సూపర్ అనిపించాడు. అక్కడే కేశవ కూడా ఒక మెట్టు ఎక్కాడని అనిపించింది. సైడ్కి ఎంత ఎంత వాళ్ళని దిగదార్చాలని చూసినా కూడా సైడ్కి తీసుకొచ్చి ఇంకొకసారి ఆ మాట అనద్దు, నేను మా అన్నయ్యలాగా మంచోడిని కాదు అని చెప్పేసి ఒక్క మాట ఫోన్ కానీ చేశానంటే అతనికి ఈ అమ్మాయికి వేసా వచ్చే లోపల విడాకులు ఇచ్చేస్తాడు అనేసరికి వద్దురా అంత మాత్రం చేయబాకు, అంత పని చేయబాకు కేశవా అని చెప్పేసి అయితే ఆయన అయితే బతులాడుకుంటాడు. ఇంకా అట్టరా దారికి అనుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అదే స్పానర్లు అవి కనిపించట్లేదు అని చెప్పేసి ఎత్తుక్కుంటా ఉంటారు. మనం ఆ ఎత్తుకున్న ప్రాసెస్లోనే ఆ పెట్టి కూడా తీస్తారనుకుంటా. మనం ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. కన్నా వచ్చి అడుగుతున్నాడు, మా అమ్మ ఎవరు, మా అమ్మను అసలు పెళ్లి చేసుకున్నావా లేకపోతే ఉంచుకున్నావా అన్నట్టయితే వాళ్ళ నాన్న నిలదీస్తున్నారు. పెద్ద ఆయన పట్టుకున్నట్టు అడగడం తప్పు కదా. అది మన రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడొచ్చు. నాకు తెలిసి ఆయన రెండో వైఫ్ పెళ్ళాడే, ఈ పెళ్ళాడు. కాకపోతే ఏం జరిగిందో మనం రేపటి ఎపిసోడ్లో చూద్దాము. ఈరోజు ఎపిసోడ్లో అయితే జరిగింది ఇదే. ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటా, బై బాయ్.